మీడియా మిత్రులందరికీ చాలా రోజులైంది అందరు కలవక. లాస్ట్ టోటీ కపుల్ రొమాన్స్ రిలీజ్ అయిన తర్వాత నేను ఎన్నో వేరే స్క్రిప్ట్స్లు వేరే వర్క్లు అన్ని జరుగుతున్నాయి, వేరే సినిమాలు ప్రొడక్షన్లో జరుగుతున్నాయి. నా ప్రొడక్షన్లో నా వర్క్లో నేను బిజీగా ఉన్నా. అప్పుడప్పుడు ఇండస్ట్రీలో ఇలా నోన్గా ఎక్స్పీరియన్స్గా ప్రొడ్యూసర్ ఉన్నందుకు చాలా మంది వచ్చి సినిమాలు చూపిస్తుంటారు, ఈ సినిమా చూడండి అని. చాలా సినిమాలు చూడటం, వాళ్ళకు నా వీలైన సలహాలు ఇవ్వడం, అవి చేయటం. కొందరు పాటిస్తారు, కొందరు పాటించరు. అలాగే ఈ సినిమా కూడా భిక్షు అండ్ వెంకటేష్ నాకు ప్రొడ్యూసర్ గా 3 years బ్యాక్ ఒక సినిమా చూపిస్తే, ఒక సినిమా తీశారు వీళ్ళు. ఆ సినిమా చూపిస్తే దాంట్లో ఏదో ప్రాబ్లం చెప్పాను. ఆ తర్వాత వెళ్ళి సేమ్ టీం 3 years ఒక సినిమా చేసి వచ్చారు. నేను యాదగిరి గుట్ట దర్శనానికి వెళ్ళాలి, ఇతను ఉన్నాడు నాకు తెలిసి ఫోన్ కొట్టి దర్శనం కావాలంటే మాట్లాడి దర్శనం ఇప్పించారు. తర్వాత లేదు సార్ మేము సినిమా చేసాము, మేమే అనుకుంటున్నాం మీ దగ్గరకు వద్దామని, మీరు దర్శనం గురించి ఫోన్ చేశారని వచ్చి సినిమా చూశారు. నేను సినిమా కూడా ఒకసారి టైం లేక ఆ రోజు హాఫ్ అన్ అవర్ గ్యాప్ లో సినిమా మొత్తం చూసా. చూడగానే నాకు చాలా బాగా నచ్చింది సినిమా. అంటే నేను షాక్ అయ్యా. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఒక రకంగా వెళ్తుంది కదా, కానీ సెకండ్ హాఫ్ లో మెచ్యూర్ స్క్రిప్ట్ రైటింగ్ ఉంది. నీ ఎలా సినిమా చూడగానే నెమ్మది అడిగిన భిక్షుని, ఇది డెఫినెట్లీ నీ లైఫ్ లో దగ్గరగా చూసిన సంఘటన నుంచి రాసావు కదా అన్నాను. ఎలా కనిపెట్టారు సార్ మీరు? తెలుస్తుంది, ఆ రైటింగ్ లోనే తెలుస్తుంది ఈ కథలో ఏదో కొత్తదనం అండ్ ఏదో చెప్తున్నాడు అతను. 100% రెస్పాన్సిబిలిటీగా ప్రతి ఒక్కరు ఈ సినిమా, ఇప్పుడు నేను ఇంత గట్టిగా స్పీచెస్ నేను ఎప్పుడు మాట్లాడాను చెప్తున్నా, ఈ సినిమా విషయంలో చెప్తున్నా. ఎందుకంటే ఇది వెళ్ళాలి అని. ఈ సినిమా మీరు రేపొద్దున చూసిన తర్వాత ఇక్కడ వచ్చిన అందరూ కూడా చాలా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరూ మనం రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వాల్సిన సినిమా, సమాజం పట్ల యూత్ పట్ల రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వాల్సిన సినిమా. దాన్ని ఎంత సున్నితంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ మధ్యలో చూపించారు. నీకు ఎక్కడ కూడా క్లాసులు తీసుకున్నట్టుగా ఉండదు సినిమా, డెఫినెట్లీ ఉండదు. ముఖ్యంగా అందరూ అప్కమింగ్ ఆర్టిస్టుల చేత తను పర్ఫార్మెన్స్ చేసిన విధానం, ఎక్కడ అందరూ పాత్రలు లీనమైపోతాయి దాంట్లో. చాలా న్యాచురల్ గా ఆ చైల్డ్ ఆర్టిస్ట్ అబ్బాయి దగ్గరికి అందరు చాలా చాలా న్యాచురల్ గా చేశారు. నాకు అది నచ్చింది. సినిమా నచ్చి ఏం చేయాలి, దీనికి సపోర్ట్ కావాలంటే వీళ్ళకి రిలీజ్ చేయాలి, ఇబ్బందులు ఉన్నాయి. సినిమా వరకు తీశారు కానీ రిలీజ్ కి ఇబ్బందులు ఉన్నాయి. దే ఆర్ నాట్ ఓన్లీ సినిమా మీద ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్, ప్యాషన్ డైరెక్టర్ తప్ప డబ్బులు ఎక్కువగా ఉండి బిజినెస్ గా చేసిన వాళ్ళు కాదు. 80% సినిమాలు అవే వస్తున్నాయి. ఎలాగైనా సినిమా డైరెక్టర్ అవ్వాలి, ప్రొడ్యూసర్ అవ్వాలని కత్తో తీసుకొని వచ్చి సినిమాలు చేస్తుంటారు. అలాంటి ప్యాషన్ గా చేసిన సినిమా నాకు నచ్చి జగదీష్ గారికి మన టీం పరిచయం వాళ్ళకి చూపించడం, వాళ్ళకు నచ్చి బాబు గారికి కూడా టైం తీసుకుని ఆయన చూపించడం, వాళ్ళకి నచ్చి ఆయన కూడా నచ్చి చిన్న చేంజెస్ అయ్యి చిన్న తుది మెరుగులు దిద్ది ఫైనల్ గా రిలీజ్ కి వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు. నేను యాజ్ ఎ ఫ్రెండ్ ప్రొడ్యూసర్ గా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నా. ఈ సినిమాని నేను సపోర్ట్ చేస్తున్నా. అలాగే మీడియా అందరు ఉన్నారు, సురేష్ గారు, మనం అందరు ఉన్నారు. తలా ఒక చెయ్యేసి ఒక సినిమాని తలా ఒక చిన్న చెయ్యి చెప్తే జనాలకు రీచ్ అవుతుంది. అన్ని సినిమాల్లో కాకుండా చాలా బాధ్యత గల సినిమా. త్వరలోనే వాళ్ళు ప్రీమియర్ షో చేసి మీడియాకి కూడా షో చేసి చూపిస్తారు. చాలా మంచిగా అనిపించింది. మంచి కంటెంట్ ని జనాలకు తీసుకెళ్ళాలి, నా బాధ్యతగా నేను చేస్తున్నా. అలాగే ఈ సినిమా చూడగానే చిన్న సురేష్ బాబు గారు ఎప్పుడైనా పెద్ద సినిమాలో ఇట్లా కానీ చిన్న సినిమాలో కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. అదే కూడా ఆయన కంటెంట్ నచ్చితే చాలా చాలా అగ్రెసివ్ గా వచ్చి కంటెంట్ చేశాడు. ఇందాక కూడా ఈవెంట్ కి పిలవగానే మళ్ళీ వచ్చి చేశారు. ఓకే, ఈ సినిమాని మీరు అందరూ ఆదరించాలని కోరుకుంటూ, అలాగే కంగ్రాచులేషన్స్ వెంకట్. ఎందుకంటే ముందే చెప్తున్నా 100% సక్సెస్ సినిమా. కంగ్రాట్స్. ఎంతవరకు రీచ్ అవుతుందో మన చేతుల్లో ఉంది. ముందు వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు, సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమాని మొత్తం లీడ్ చేశారు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. అలాగే టీం అందరికి, మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అలాగే ముఖ్యంగా నేను దీంట్లో అండర్ రేటెడ్ పర్సన్ ఒక టెక్నీషియన్ గురించి చెప్పాలి. సరే, అఫ్ కోర్స్ మార్తాండ్ గారు సినిమా ఎడిట్ చేశారు. చాలా బాధ్యతగా ఆయన రెస్పాన్సిబుల్ గా అసలు సినిమా కట్టేది ఒక మెచ్యూర్ సినిమా ఎడిట్ కట్ ఉంటుంది సినిమాకి. మార్తాండ్ గారి చేతిలో పడడం కూడా చాలా మంచిది సినిమా. వీళ్ళు చేసిన పనికి ఆయన చాలా బాగా ఎడిట్ చేశారు. ఆయన బాగా సపోర్ట్ చేస్తున్నారు సినిమా కూడా. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చరణార్జున్ ఎన్నో అంటే చాలా సంవత్సరాల నుంచి ఉంటాడు, కానీ తను చాలా పాటలు రాశాడు. చాలా హిట్ సాంగ్స్, ప్రైవేట్ సాంగ్స్ చాలా రాశాడు. ఈ సినిమాలో నేను ఉన్నప్పుడు ఏదైనా మంచి పాట ఉంటే బాగుంటుంది ఇలాంటి సినిమా అనుకున్నా. మొదలు పెట్టేప్పుడే సినిమా 4 పాటలు చాలా మెచ్యూర్ గా కథకి
మిస్ కాకుండా యూత్ సాంగ్ అండ్ ఆల్ ఎమోషనల్ సాంగ్ చాలా బాగా చేశారు. తన బ్రైట్ ఫ్యూచర్ ఈ సినిమా నుంచి తను మళ్ళీ లైన్ లోకి వస్తాడు. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఇంకో స్ట్రాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మనకి ఇండస్ట్రీకి వచ్చినట్టే. నెక్స్ట్ చాలా